హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త. భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద ఏకీకృత పెన్షన్ పథకం ఎంచుకోవడానికి ఒక ఎంపికను ప్రవేశపెట్టింది. యూపీఎస్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. యూపీఎస్ వారి పదవీ విరమణ తర్వాత హామీ ఇవ్వబడిన చెల్లింపును పొందడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం భారత ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత జీవితాన్ని సురక్షితంగా ఉంచడానికి పాత పెన్షన్ పథకం ఓపీఎస్, ఎన్పీఎస్ అనే 2 ఎంపికలు ఉన్నాయి. త్వరలో వారికి యూపీఎస్ను కూడా ఎంచుకునే అవకాశం ఉంది. 2004కి ముందు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అందుబాటులో ఉంది. 2004లో ఎన్పీఎస్ను ప్రవేశపెట్టిన తర్వాత కొత్తగా చేరిన వారికి ఓపీఎస్ స్కీమ్ను నిలిపివేశారు. అయితే డిసెంబర్ 22, 2004కి ముందు వర్క్ ఫోర్స్లోని చేరిన వారు ఇప్పటికీ ఓపీఎస్ స్కీమ్ కింద కవర్ అవుతున్నారు. ఎన్పీఎస్ అనేది సులభంగా అందుబాటులో ఉండే, తక్కువ ఖర్చుతో కూడిన, పన్ను సమర్థవంతమైన, సౌకర్యవంతమైన పోర్టబుల్ పదవి విరమణ పొదుపు ఖాతా. ఎన్పీఎస్ కింద వ్యక్తి తన పదవి విరమణ ఖాతాకు అతని యజమాని కూడా వ్యక్తికి సంబంధించిన సామాజిక భద్రతా సంక్షేమం కోసం సహకరించవచ్చు. ఎన్పీఎస్ నిర్వహించిన సహకార ప్రతిపాదకను రూపొందించారు. 2004 తర్వాత అందరూ ప్రభుత్వ ఉద్యోగులు ఎన్పీఎస్ పరిధిలోకి వచ్చారు. తర్వాత దీనిని 2009లో ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్ఆర్ఐలకు ఈ పథకాన్ని విస్తరించారు. ప్రాథమికంగా యూపీఎస్ అనేది ఫండ్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ. ఇది పదవి విరమణ చేసిన వ్యక్తికి నెలవారీ చెల్లింపులు మంజూరు కోసం వర్తించేలా సహకారాలను రెండింటి నుంచి క్రమం తప్పకుండా సకాలంలో సేకరించడంతో పాటు పెట్టుబడిపై ఆధారపడి ఉంటుంది. ఎన్పీఎస్ ఈక్విటీ, రుణ పనితీరుపై ఆధారపడిన రాబడితో మార్కెట్ లింక్ చేసి ఉండగా, యూపీఎస్ చివరిగా తీసుకున్న జీతం ఆధారంగా హామీ ఇచ్చే పెన్షన్ చెల్లింపును అందిస్తుంది. ఎన్పీఎస్ మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉంటుంది. అయితే ఎన్పీఎస్ తక్కువ రిస్క్ కలిగి ఉంటుంది, ఎందుకంటే పెన్షన్ హామీ ఇస్తారు. ఎన్పీఎస్ మొత్తం పెట్టుబడుల ద్వారా సేకరించిన కార్పస్పై ఆధారపడి ఉంటుంది. మరోవైపు యూపీఎస్ 10 సంవత్సరాల సేవ తర్వాత నెలకు 10,000 కనీస హామీ పెన్షన్ను అందిస్తుంది. ఎన్పీఎస్ కింద ఉద్యోగులు ఒకసారి యూపీఎస్ను ఎంచుకున్న తర్వాత వారు మళ్లీ ఎన్పీఎస్ తిరిగి ఎంచుకోలేరు.